వచ్చింది. మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మొదటి హక్కు గురించి తెలుసుకుందాం. నానా నానా, మా పాఠశాల తరపున విహారయాత్రకు వెళ్తున్నాం. నన్ను కూడా పంపిస్తావా నానా? ఏంటమ్మా వద్దు. ఆడపిల్లలు అంత దూరం ఎందుకు? ఆడపిల్లలు ఇంటి దగ్గరే ఉంటూ పని చేసుకోవాలి. నాన్నా ప్లీజ్, ఇది ఒక్కసారి పంపించండి నాన్నా. వద్దు, ఒకసారి చెప్తే వినపడదా? వెళ్ళి పని చేసుకోపో. ఓ నాన్నా, మీరెప్పుడు ఇంతే. ఏంట్రా ఇక్కడ నుండి వస్తున్నావు? నానా, నేను రోడ్ మీద మా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నా నానా. సరే మంచిదిరా, బాగా ఎంజాయ్ చెయ్యి. నానా, మేము ఫ్రెండ్స్ తోటి గోవాకి ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం నానా. 20,000 డబ్బు కావాలి నానా. 20,000 ఏంట్రా? 50,000 తీసుకోపో. వెళ్ళి ఎంజాయ్ చేసిరా. థ్యాంక్ యూ నానా. నాన్న తమ్మునైతే పంపిస్తున్నారు, నన్నెందుకు పంపించారు నాన్న? ముందు తల దించుకొని మాట్లాడడం నేర్చుకో. నోరు మూసుకో. ఆడపిల్లవి. ఆడపిల్లలు ఇంటి దగ్గరే, ఒంటరిగా బయటకి వెళ్ళకూడదు. ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లవాడు అయితే ఏంటి నాన్న? అతనితో నాకు సమాన హక్కు లేదా? సరేలే అమ్మా, నిన్ను కూడా పంపిస్తాలే. వెళ్ళి స్నేహితులతో ఎంజాయ్ చేసిరా. జాగ్రత్త. ఇదే మొదటి హక్కు, సమానత్వపు హక్కు. ఇప్పుడు మనం రెండవ హక్కు గురించి తెలుసుకుందాం. ఇదే రెండవ హక్కు, స్వేచ్ఛా హక్కు. ఇప్పుడు మూడవ హక్కు గురించి తెలుసుకుందాం. అబ్బా, మనం ఈ ఊరికి ఎందుకు వచ్చామో కానీ మన భాషంతా మర్చిపోయామే. అవునే, మన తమిళ వాళ్ళం అన్న మాటే కానీ నాకు తమిళం చదవడం రాదు, రాయడం రాదు. మన పిల్లకి అది కూడా రాదు. అరే, మనకు దీని గురించి బాధపడే అవసరమే లేదు. ఎందుకంటే మైనారిటీ పరిరక్షణ హక్కు అనే హక్కు మన రాజ్యాంగంలో ఉంది. దాని ప్రభుత్వం సహాయంతో మనమే ఒక తమిళ పాఠశాలను ఏర్పాటు చేసుకొని మన భాషను కాపాడుకోవచ్చు. అవునా? ఇదేదో బాగుంది. ఇదే మూడవ హక్కు, మైనారిటీ పరిరక్షణ హక్కు. ఇప్పుడు మనం నాలుగవ హక్కు గురించి తెలుసుకుందాం. మీరెందుకు ఎక్కడ వచ్చారు? మేము రోజు ఇక్కడ భజన చేసుకుంటాం. మేము ఎన్నో సంవత్సరం నుంచి ఇలా నమాజ్ చేస్తున్నాం. నువ్వేం దేశంచుకుంటా. ఇదే నాలుగవ హక్కు, మత స్వాతంత్రపు హక్కు. ఇప్పుడు మనం ఐదవ హక్కు గురించి తెలుసుకుందాం. అయ్యా అయ్యా, దయచేసి నా పొలానికి ఇప్పించండి అయ్యా, నా కూతురు పెళ్లి చేయాలి. అయ్యా అయ్యా, దయచేసి నా పొలానికి ఇప్పించండి అయ్యా, కూతురు పెళ్లి చేయాలి. దయచేసి నా పొలానికి ఇప్పించండి అయ్యా. అయ్యా అయ్యా, దయచేసి నా పొలానికి ఇప్పించండి అయ్యా. అయ్యా అయ్యా, దయచేసి నా పొలానికి ఇప్పించండి అయ్యా. అయ్యా అయ్యా, నా పొలం నాకు ఇప్పించింది అయ్యా. మా కొడుకు పైసలు చదివియాలయ్యా. అయ్యా అయ్యా, నా భార్య క్యాన్సర్ వచ్చిందయ్యా, పెద్ద హాస్పిటల్ చికిత్స చేయించాలయ్యా. నా భూమిలో ఇచ్చేసాయి అయిపోతాయి నాకు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారు? ఈ భూములన్నీ నావే, ఇవి మీవి కావు. ఈ ఊరంతా నాదే, ఈ ఊరంతా నాదే. వెళ్ళండా. లేవండి అయ్యా, లేవండి. అయ్యా, నా కూతురు పెళ్లి చేయాలి. నా భూమి నాకు కావాలంటే మళ్ళీ వస్తుంది అయ్యా. అయ్యా, నా కొడుకు పైసలు చదివియాలయ్యా. నా పొలం మాకు ఇమ్మంటే ఇవ్వకొచ్చిందయ్యా. అయ్యా, నా భార్య క్యాన్సర్ అయిందయ్యా, పెద్ద హాస్పిటల్ చికిత్స చేయించాలంటే నా భూమిలో ఇచ్చినాడయ్యా భూస్వామి. మీరేం బాధపడక. రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారా కోర్టు సహాయంతో మన భూములను మనం దక్కించుకున్నాం. ఇదే ఐదవ హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు.
ఇప్పుడు మనం 6వ హక్కు గురించి తెలుసుకుందాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అలుపు సొలుపేమున్నది, అందరం ఒకటై చెయ్యి కలిపితే ఎదురేమున్నది, మనకు కొడవేమున్నది. ఏంట్రా పని చేయమంటే పాటలు పాడుతున్నావు? పని చేశాను కదా, చూసాను కదా అయ్యారు. నెలకి 10,000 ఇస్తున్నావు, నీకేమో ఒక్క పని సార్ కదా. నల్లైపులో చూడు ఎంత మురుగ్గా ఉందో. బాగానే చేస్తున్నా కదా అయ్యా గారు, పొద్దున్న లేచే వరకు రాత్రి పడుకునే వరకు మీ సేవలు చేస్తున్నా కదా. ఏంట్రా మాట కూడా చేస్తున్నావు? నువ్వెంత నీ బతికెంత? ఆపండి, ఇతను ఎందుకు అలా కొడుతున్నారో నాకు చెప్పండి. అట్లా నా నౌకరు కొట్టవచ్చు, తిట్టవచ్చు, అడగడానికి నేను ఈ దేశ పౌని పాలకేంద్ర పనులు చేర్పించుకుంటే జైలు శిక్ష పడుతుంది. ఇదే పీడనాన్ని నిరసించే హక్కు. ఇదే 6వ హక్కు, పీడనాన్ని విరోధించే హక్కు. మన రాజ్యాంగంలోని 6 హక్కులు అందరికీ సమానంగా కల్పించబడ్డాయి. ఈ 6 హక్కులను పాటిస్తూ మన దేశానికి మంచి పేరు తేవాలని, దేశ పౌరుడిగా నిలబడాలని డాక్టర్ అంబేద్కర్ గారి ఆకాంక్ష. ఈరోజు The Indian Constitution is the backbone of our democracy and the reason behind nation's progress. Thank you.